వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐటీ మీడియా. సో జనరల్గా ఒక హెల్దీ హ్యూమన్ లేదా ఒక 40 years దాటిన తర్వాత ఎవరు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాలా గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు 40 ఏళ్ల తర్వాత అంటే జనరల్గానే బాడీకి ఇన్ని టెస్టులు ఉంటాయి, ఫుల్ బాడీ చెకప్ ఇలా టెస్టులు చేయించుకుంటూ ఉంటాము. మీలాంటి డాక్టర్స్ దగ్గర అడిగినప్పుడు ఈ టెస్టులు కాదు ఇలాంటివి చేయించుకోవాలని చెప్తూ ఉంటారు. ఒక 40 తర్వాత అసలు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి, ఎన్ని అవసరం మాకు? సో ఐడియల్గా ఏజ్ క్రైటీరియా కాకుండా ఎవరికైతే రిస్క్ ఆఫ్ హెల్త్ ఉంటుందో వాళ్ళు ఎక్కువగా అర్లీగానే స్టార్ట్ చేయాలి. సో ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ రిలేటెడ్ డిజీజెస్ ఉందనుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ 20 మనం చెకింగ్ అనేది చేసుకోవడం ముఖ్యం. సో ఫ్యామిలీ పరంగా ఏమి హెల్త్ ఇష్యూ ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి ఆ ఫ్యామిలీలో తెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదేవిధంగా ఆ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి హార్ట్ రిలేటెడ్ కండిషన్స్, పుట్టుకతో వచ్చే కండిషన్స్ ఉంటాయి. మరి అవి అర్లీగా డిటెక్ట్ చేయకపోతే అర్లీ డెత్ కూడా రిజల్ట్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి డిజీజ్ ఉన్నప్పుడు స్క్రీనింగ్ అనేది కంపల్సరీ చేయాలి. అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే పేగుకు సంబంధించిన వ్యాధులు, శరీరంలో ఏ భాగానికి సంబంధించిందైనా ఫ్యామిలీ పరంగా వస్తుందంటే కంపల్సరీ చెక్ చేసుకోవడం అనేది ముఖ్యం. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా పెరుగుతూ వస్తున్నాయి? ఊబకాయం అనేది విపరీతంగా పెరిగింది. మానసిక ఒత్తిళ్ళు అనేవి చాలా ఎక్కువ. ల్యాక్ ఆఫ్ స్లీప్ అగైన్ చాలా ఎక్కువ. సెడెంటరీ లైఫ్ అంటే యాక్టివిటీ లేని లైఫ్, చిన్నపిల్లల నుంచే ఇది ఎక్కువగా అయిపోతుంది. స్క్రీన్ టైం ఇది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎక్స్పోజర్ టు నేచర్ అంటే అవుట్ సైడ్ వెళ్ళి తిరగడం కానీ, అవుట్ సైడ్ రిలాక్సేషన్ కానీ అవి కూడా లేదు. ఇవన్నీ కూడా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి దారి తీస్తున్నాయని సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఇది హై రిస్క్ కండిషన్. ఈ హై రిస్క్ కండిషన్లో అందరం ఫిట్ అవుతున్నాం, ఎవ్రీబడి ఫిట్ అయిపోతున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా కన్సంప్షన్ ఆఫ్ ఫుడ్, చాలా హై క్యాలరీ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, అడల్టరేటెడ్ ఫుడ్. ఈ ఫుడ్ వల్ల మనకేమవుతుందంటే బాడీలో టాక్సిన్స్ అనేవి పెరుగుతున్నాయి, వివిధ రకాల అవయాల మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. బహుశా ఇమ్మీడియట్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. కాబట్టి చాలామంది అంటారు మా ఫ్యామిలీలోనే లేదండి, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం అంటారు ఏదైనా మెడికల్ కండిషన్ వచ్చినప్పుడు. మరి దానికి ఫుడ్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది, నేను చెప్పిన కండిషన్స్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా లీడ్ చేస్తాయి దానికి. ఊబకాయం అనేది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇక్కడ. సో ఊబకాయం ఎవరికైతే ఉంటుందో వీళ్ళందరూ ఒక ఫుల్ బాడీ చెకప్ ఇయర్లీ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఆల్మోస్ట్ ఎవ్రీ అవయాన్ని చెక్ చేసే విధంగా, అంటే బ్రెయిన్, హార్ట్, లివర్, కిడ్నీస్, రక్తము, థైరాయిడ్, షుగరు, అలా అన్నిటినీ కవర్ చేసే విధంగా ఫుల్ కాంప్రిహెన్సివ్ బాడీ చెకప్ అనేది ఇయర్లీ ఒకసారి చేసుకోవాలి. తర్వాత మీరు అన్నట్టు 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఇక్కడ ఏమవుతుందంటే బాడీ ఏజింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు కొద్దిగా ఎక్కువగా అధికంగా ఇక్కడ ఇన్వెస్టిగేటరీ అప్రోచ్ అనేది ఉండాలి. రొటీన్ చెకప్సే కాకుండా క్యాన్సర్ ఇన్సిడెన్స్ మనకి పెరుగుతూ వస్తుంది. దానికి సంబంధించింది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా, మనకేమన్నా మార్పులు కనిపిస్తున్నాయా, ఎక్కడన్నా మనకి చేంజెస్ అనేవి చాలా విజిబుల్గా ఉన్నాయా, అది మూత్రంలో కావచ్చు, మోషన్లో కావచ్చు, ఇంకెక్కడైనా అవ్వచ్చు. అలాంటి ఎలిమెంట్ ఆఫ్ డౌట్ వచ్చినప్పుడు ఇన్ ద రీసెంట్ అడ్వాన్సెస్లో చాలా అర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ కూడా బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఎలిమెంట్ని మనం డాక్టర్ గారితో డిస్కస్ చేసి, ఇదిగోంటే నాకు ఈ సమస్య ఉంది, దీని గురించి మనం ఇన్వెస్టిగేట్ చేసుకుందామా లేదా. ఎందుకంటే ఆ డౌట్ అనేది, ఆ సంకేతం అనేది మనకి బాడీలో తెలుస్తూ ఉంటుంది. అది మీరు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అప్రాపరేట్ అడ్వైస్, అప్రాపరేట్ ఇన్వెస్టిగేషన్ అనేది మనం చేసుకోవచ్చు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్కి చాలా వండర్ఫుల్ డ్రగ్స్ వచ్చాయి. చాలా ఈజీగా దాన్ని నివారించే విధంగా సర్జికల్, రేడియోథెరపీ, కీమోథెరపీ విధంగా మనం చేసుకోవచ్చు. కాబట్టి అది ఇంపార్టెంట్. తర్వాత వయసు పైబడిన వాళ్ళు, అరౌండ్ 60 ఏజ్ గ్రూప్ వాళ్ళకి సహజంగానే న్యాచురల్గానే మార్పులు అనేది వస్తుంటాయి. వీటిలో ఎక్కడ మార్పులు వస్తాయి? మగవారిలో ప్రాస్టేట్ అనేది మారుతుంది, బోన్ కండిషన్స్, బ్యాలెన్స్ కండిషన్స్ మారుతుంది.
స్పైనల్ ఆర్థరైటిస్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తున్నాం. ఇవన్నీ ఏంటి, మనం రెగ్యులర్గా చూసే డిజీజెస్ కాకుండా మినహాయించి ఎక్స్ట్రాగా మనం ఫోకస్ చేయాల్సిన ఏరియాస్ ఆఫ్ కన్సర్న్. ఇదే ఏజ్లో అగైన్ మజిల్ మాస్ తగ్గిపోతూ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుంది, ఫ్యాట్ కంటెంట్ పెరుగుతూ ఉంటుంది. మరి దీన్ని ఉద్దేశించి మనం ఏమైనా ఆల్టర్కేషన్స్ చేసుకోవాలా అనేది కూడా ఒక డిస్కషన్ పాయింట్గా అక్కడ రావాలి. తర్వాత విమెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు విమెన్లో బోన్ వీక్నెస్, ఆస్టియోపోరోసిస్ చాలా ఫ్రీక్వెంట్, ఆర్థరైటిస్ అగైన్ ఫ్రీక్వెంట్. అలాగే విమెన్కి సంబంధించిన మ్యాలిగ్నెన్సీ స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ స్క్రీనింగ్, బ్రెస్ట్ కావచ్చు, యూట్రస్ కావచ్చు, సర్విక్స్ కావచ్చు, ఇవన్నీ స్క్రీన్ చేసుకోవడం అనేది ముఖ్యం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పొల్యూషన్ కారణంగానో ఏదో విధంగా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది కాబట్టి ఈ స్క్రీనింగ్ అనేది తప్పనిసరిగా చేసుకోవాల్సిన అంశం అయితే ఉంది. ఇవన్నీ క్షుణ్ణంగా పరీక్షించుకుంటే మనం ఈజీగా ప్రాబ్లం ఉన్నా కానీ అదిలోనే అదుపుకి చేసేసి హెల్దీ లైఫ్ లీడ్ చేసే దానిగా చేసుకోవచ్చు. ఈ టెస్ట్లు సిక్స్ మంత్స్కి ఒకసారా 1 yearకి ఒకసారి చేయించుకోవాలి? అగైన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉందనుకున్నాం, డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్ లేదు, 6 months 3 months కాదు, అది కంట్రోల్ వచ్చే వరకు ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఒక్కసారి కంట్రోల్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎస్ మీరు అన్నట్టు 3 months అవ్వచ్చు, 6 months అవ్వచ్చు, అది బిట్వీన్ ద పేషెంట్ అండ్ డాక్టర్ అండర్స్టాండింగ్తో అది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. సహజంగా 3 monthsకి ఒకసారైనా షుగర్ కండిషన్స్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవడం ముఖ్యం. అలాగే ఇప్పుడు మనం అనుకుంటున్నాము ఇంత ఫ్రీక్వెంట్గా టెస్టులు చేశారు, ఇప్పుడు పేగుకు సంబంధించిన కొన్ని వ్యాధులు ఉంటాయి, పాలిప్స్ అంటాం, ఇది ఇయర్లీ స్క్రీనింగ్ అనేది చేస్తారు. ఎవరికైతే ఫ్యామిలీ పరంగా ఈ పాలిప్స్ అనేవి ఉంటాయో వీళ్ళకి ఇయర్లీ కొలనోస్కోప్, ఎండోస్కోప్ ఇలాంటి పరీక్షలు చేయడం అనేది జరుగుద్ది. దానికి సంబంధించిన మార్కర్స్ కూడా టెస్ట్ చేయడం జరుగుద్ది. అలాగే విమెన్లో అట్ రిస్క్ పీపుల్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 50, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, యూట్రైన్ క్యాన్సర్, వీళ్ళకి కూడా ఫ్రీక్వెంట్ స్క్రీనింగ్స్ అనేది అవసరం. సో పేషెంట్ కండిషన్ బట్టి, వాళ్ళకున్న ఫ్యామిలీ హిస్టరీ బట్టి, వాళ్ళకున్న అసోసియేటెడ్ కండిషన్స్ బట్టి అది బిట్వీన్ ద డాక్టర్ అండ్ ద పేషెంట్ కస్టమైజేషన్ అండ్ నీడ్ ఫర్ టెస్ట్ అనేది జరుగుద్ది. యూజువల్గా ఆ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద డాక్టర్ అండ్ పేషెంట్ ఉంటే సరిపోతుంది. డాక్టర్ గారు, అంటే ఈ టెస్టుల్లో గుండె హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుంది అలాంటివి కూడా తెలుస్తాయా? ఎస్, డెఫినెట్లీ మార్కర్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి. ఇప్పుడున్న మోడర్నైజేషన్ ఆఫ్ మెడిసిన్లో ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ మార్కర్స్. రిస్క్ ఫ్యాక్టర్స్ అని నేను చెప్పాను. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి పరీక్షలు చేసుకున్నప్పుడు, పర్టికులర్గా మీరు అడిగిన రిస్క్ ఎలా ఉంటుంది, ఏ అవయానికి ఎలా రిస్క్ ఉంటుంది అంటే అలాంటి సంబంధించి టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులు చేసుకొని ఇవి అదుపులో ఉన్నాయా లేవా. కానీ సహజంగా క్లినికల్ ప్రాక్టీస్లో జరిగేది ఏంటంటే ఇవి చేసుకుంటారు, వాళ్ళకి అర్థమైనంతప్పటికీ దాన్ని స్టడీ చేసేసి ఇది మనం లోపల పెట్టేసుకుందాం అని పెట్టేసుకుంటారు, డాక్టర్ చూపించరు. అది చాలా ఫ్రీక్వెంట్గా నేను గమనిస్తున్న ప్రాబ్లం. సో ఇక్కడ మనము అట్లాంటి రిస్క్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన సూచన సలహాలు పాటిస్తే సరిపోద్ది. ఈవెన్ టెంపరీ మెడిసిన్ అయినా కానీ అది వాడితే మంచిది. చాలా మటుకు నేను గమనించేది ఆ కంప్లైన్స్ అనేది లేదు, ఎవరు ఇష్టపడట్లేదు మెడిసిన్ ఎందుకు వాడాలి మేము అనే ఫీలింగ్లో ఉంటున్నారు. కానీ ఇప్పుడున్న ప్రాబ్లమ్స్లో కంపల్సరీ కాస్త రోజులు మెడిసిన్ వాడితే ఆ ప్రాబ్లం అనేది ఈజీగా మనం నివారించుకోవచ్చు. లేకపోతే అది పెరిగిన తర్వాత అది లాంగ్ టర్మ్ మెడిసిన్ కింద కన్వర్ట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటాయి. మీరు చెప్తూ ఉంటారు డి విటమిన్ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం డెఫిషియన్సీ అని, అసలు అది కరెక్ట్ అవ్వట్లేదు డాక్టర్ గారు? కరెక్ట్ అవ్వడానికి ఒక లాజిక్ చెప్తాను. ఇప్పుడు డి విటమిన్ అనేది మనకు రావాలంటే సూర్యరశ్మిలో నుంచి రావాలి. అండ్ సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం అల్ట్రా బి వైలెట్ రేస్ ద్వారా మనకి ఈ డి విటమిన్ అనేది మనకి చేరుతుంది. సో సన్ ఎక్స్పోజర్ అనేది ఉండాలి. ఇవన్నీ తప్పిస్తే ఎక్కడైతే పొల్యూషన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇవన్నీ వచ్చాయో అక్కడ ఓజోనిఫికేషన్ వల్ల మనకి అల్ట్రా బి వైలెట్ రేస్ సరిగ్గా రావట్లేదు అట్మాస్ఫియర్లోకి. దాని కారణంగా డి విటమిన్ లోపాలకు గురవుతున్నాం అనేది ఒకటి. రెండోది చాలా మటుకు మనందరం కూడా ఇండోర్స్లోనే ఉంటున్నాం, సన్ ఎక్స్పోజర్ అనేది చాలా మినిమల్ అయిపోయింది కాబట్టి దాని కారణంగా కూడా మనకి ఈ డి విటమిన్ డెఫిషియన్సీ చాలా ఫ్రీక్వెంట్గా మనం గమనిస్తున్నాం. సో దీనికి అయితే తీసుకోవాల్సింది సప్లిమెంట్స్ అనేవి తీసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఫీజిబిలిటీ లోని చోట అదే ఒక వే ఆఫ్ డీలింగ్ విత్ డెఫిషియన్సీ. ఎసిడిటీ ఉన్న వాళ్ళకి సప్లిమెంట్ తీసుకుంటే పని చేయదా? అసిడిటీ ఇక్కడ చాలా లూజ్గా వాడేసే టర్మ్ అసిడిటీ. అసలు ఎసిడిటీ ఎందుకు వచ్చింది? ఎందుకంటే అసిడిటీకి డెరివేటివ్స్గా తీసుకుంటే స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్ కూడా ఒక కాజ్, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ ఇంకో కాజ్, వ్యసనాలు స్మోక్ అండ్ ఆల్కహాల్ ఇంకో కాజ్, మలబద్ధకం, లెస్ వాటర్ ఇంటేక్, టైప్ ఆఫ్ ఫుడ్
ఇంటెస్టైనల్ కంటెంట్స్, ఇవన్నీ చాలా విధాలుగా అది ప్రెజెంటేషన్ ఉంటుంది. మరి ఎక్కడ ఈ ప్రాబ్లం ఉంది దాన్ని ఐడెంటిఫై చేయడం ముఖ్యం. చాలా మటుకు ఇవన్నీ ఇగ్నోర్ చేస్తారు. ఫర్ అ సింపుల్ ఫ్యాక్ట్, వాటర్ సరిగ్గా తాగితే మనకి ఎసిడిటీ తగ్గుద్ది. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? టైంకి ఫుడ్ తింటే మనకి ఎసిడిటీ తగ్గుద్ది, నిద్ర సమంగా పోతే ఎసిడిటీ తగ్గుద్ది, ఎక్సర్సైజ్ చేస్తే ఎసిడిటీ తగ్గుద్ది, యాక్టివిటీ మెయింటైన్ చేస్తే ఎసిడిటీ తగ్గుద్ది. సో మెనీ న్యాచురల్ ఫామ్లో మనం ఎసిడిటీస్ని కంట్రోల్ చేసే విధంగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? ఈజీగా ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆరాం, మనం వేరే చేయాల్సిన అవసరం లేదనే ఉద్దేశం ఎక్కువ అయిపోయింది. కాబట్టి అసిడిటీని మనము ఒక అనలిటికల్గా గమనించుకొని ఏ కారణంగా వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేస్తే చాలా తక్కువ మందికే మెడిసిన్ అవసరం పడుతుంది. ఎక్కువ శాతం న్యాచురల్గానే నివారణ చర్యలు మనం తీసుకోవచ్చు. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. మీరు చెప్పిన విధంగా టెస్టులు చేయించుకోవాల్సిందే. ఎర్లీ డిటెక్షన్ అనేది ఉంటుంది, దానివల్ల ట్రీట్మెంట్ అనేది కూడా ఈజీగా ఉంటుంది. అందరు ఫాలో అవ్వాలి. టెస్టులు చేయించుకున్న తర్వాత డాక్టర్ చూపించకుండా గూగుల్ని అడిగి మనం అక్కడ వరకే వదిలేస్తూ ఉంటాము. అది అసలు కరెక్ట్ పద్ధతి కాదు. సో ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.